తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి సంగమునకు ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. మనము కొద్దిగా కాలము నుంచి క్రమశిక్షణ అనే పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు సిద్కియా అనే రాజు క్రమశిక్షణ లేకపోవడం ద్వారా పతనమైనట్లుగా మనం చూసాం. అయితే ఏ వ్యక్తి అయితే తన జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితము బాగుండిద్ది అనే విషయాన్ని కూడా నేర్చుకుంటూ ముందుకు వచ్చాం. అయితే ఈరోజు దానిలో భాగముగా మరి క్రమశిక్షణగా ప్రార్థన చేయాలి అనేది కూడా మనం గతంలో నేర్చుకుని ఉన్నాం. ఏ పని చేసినా కూడా అది క్రమముగా లేదా మర్యాదగా దేవుని నామానికి మహిమార్థకరంగా చేసేవారిగా ఉండాలి అనే విషయాలను చూస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఒకవేళ మనము క్రమశిక్షణగా ఒక పని చేయలేకపోతే ఆ పని నుంచి వచ్చే ఫలితము అనేది సరిగ్గా ఉండదు అని కూడా నేర్చుకుంటూ ఉన్నాం. మీరు గమనించినప్పుడు లోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధించేటప్పుడు వాళ్ళందరికీ అర్థమయ్యే విధముగా అక్కడ ఉన్న గొర్రెలను ఉదాహరణగా తీసుకుని అక్కడ ఉన్న భూములను ఉదాహరణగా తీసుకుని వాక్యాన్ని తెలియజేసేవాడు. మనం కూడా చూడండి, వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఏమని తెలుస్తుంది అంటే భూమిని దున్నిన తరువాత ఏమేస్తారంటే విత్తనం వేస్తారు. విత్తనం వేసిన తరువాత ఏమి పోస్తారంటే నీళ్లు బోరు అనేది పెడుతూ ఉంటారు. అంతేనా? ఒకవేళ ఒక వ్యక్తి ఏం చేశాడంటే ముందుగా విత్తనం వేశాడు. విత్తనం వేయాలి కదా అని ఏం చేశాడంట, విత్తనం వేశాడు. దున్నాలి కదా అని రెండోది ఏం చేశాడంట, దున్నాడంట. ఇప్పుడు అక్కడ పైరు రావడానికి అవకాశం ఉందా? అంటే చేయాల్సిన పనులన్నీ చేసినప్పటికీ కూడా దానిని క్రమముగా మర్యాదగా చేయకపోతే ఫలితం అనేది ఖచ్చితంగా రాదు. ఈరోజు క్రైస్తవులు కూడా మీ జీవితంలో గొప్ప ఫలితాలు రావాలి అంటే మనము చేసే పని ఎలా ఉండాలంటే ఎంతో క్రమముగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. ఒకవేళ క్రమముగా లేకపోతే మనము ఎంత కష్టపడ్డా కూడా, మనం ఎంత వీక్షించినా కూడా, మనం ఎంత ప్రయాసపడినా కూడా అక్కడ ఏం మిగులుతుంది అంటే శూన్యమే మిగులుతూ ఉంది. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే క్రమశిక్షణ అనేది అవసరం. నిన్నటి వారమున మనం ఏం నేర్చుకున్నాము అంటే ఒక వ్యక్తి బాగా ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలి అంటే తన నోటిని కాచుకొనుటకు, సమాధానపడుటకు బాగా ప్రయాసపడాలి. అంటే క్రైస్తవ జీవితాల్లో ఎవరికైతే క్రమశిక్షణ ఉండిద్దో వాళ్ళు వారి యొక్క నోటి మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించేవారిగాను, అందరితోనూ సమాధానముగా ఉండేవారిగాను ఉంటారు అనేది నిన్నటి రోజున పోయిన ఆదివారం మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే క్రమశిక్షణ కలిగి ఉండి దేవునికి సమర్పించడము అనేది నేర్చుకుందాం. క్రమశిక్షణ కలిగి దేవునికి సమర్పించడము అనేది నేర్చుకుందాం. మనం గమనించినప్పుడు చాలామంది కూడా సమర్పణ అని అనగానే ఏమనుకుంటారంటే కానుకలు ఒక్కటే అని అనుకుంటారు. సమర్పణ అంటే ఏమిటి అంటే కానుకలు గురించే అని అనుకుంటున్నారు. కానీ సమర్పణ అని చూస్తున్నప్పుడు సమర్పణ అంటే ఏమిటి అంటే మన సమయాన్ని దేవునికి ఇవ్వడమే, అది సమర్పించుకోవడమే. మన శక్తి సామర్థ్యాలు దేవునికి ఇవ్వడము, వాటిని కూడా ఏమన్నట్టే సమర్పించుకోవడమే.
సమర్పణ అంటే ఏమిటి అంటే, ఒకవేళ ఒక కోణంలో చూస్తున్నప్పుడు త్యాగము చేయడం. సమర్పణ అంటే ఏమిటంటే త్యాగము చేయడం, అంటే సాక్రిఫైస్ అంటారు కదా, త్యాగము చేయడం. ఈరోజు క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడుగా నువ్వు ఉంటే నువ్వు చాలా త్యాగాలు చేయాలి. త్యాగాలు చేయాలి అంటే ఏమిటంటే, నీకు నష్టము కలుగుతుంది, అయినప్పటికీ దాన్ని ఏం చేయాలంట, ఖచ్చితంగా చేసేవాడిగా ఉండాలి. నీకెంతో ఇబ్బందులు ఉంటాయి, కానీ దానిని ఏం చేయాలంట, ఖచ్చితంగా చేసేవాడిగా. నీకు చాలా అవసరము, కానీ ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది అని తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, క్రైస్తవులు కూడా మీ యొక్క జీవితంలో క్రమశిక్షణ కలిగి సమర్పణ కలిగి జీవించాలి. క్రమశిక్షణతో కూడిన సమర్పణ జీవితాన్ని జీవించాలి. క్రమశిక్షణతో కూడిన సమర్పణ అంటే ఏమిటి అంటే, మనం చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది మాత్రము చాలా ప్రార్థనలకు ముందుంటూ ఉంటారు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో వెనకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటారు, ప్రార్థనలకి వెనకుంటూ ఉంటారు. అసలు సమర్పణ అంటే ఏమిటి అంటే, మరి ప్రార్థనకి రావడమా, దేవునికి ఇవ్వడమా అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు మనము నేర్చుకోవలసిన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము. 8వ అధ్యాయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈరోజు మనము ఏది చేయాలన్నా కూడా మనకు ముందు ఉన్న బైబిల్లో జీవించిన వ్యక్తులు ఏమి చేశారో నేర్చుకుని మనం అది చేయాల్సిన వాళ్ళమై ఉన్నాం. 2 కొరింథీ 8వ అధ్యాయంలో ఏముంటుందంటే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ పౌలు గారు ఏం తెలియజేస్తున్నారంటే, ఒక స్థానిక సంఘం ఉంది. ఆ స్థానిక సంఘము మీద ఏమున్నదంటే దేవుని యొక్క కృప ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని కృపను పొందాలి అంటే, ఆల్రెడీ ఎవరైతే పొంది ఉన్నారో, ఆల్రెడీ వాటిని ఎవరైతే అనుభవించి ఉన్నారో వాటిని మనము చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా కాయలు కొనడానికో లేదో ఏదైనా కొనడానికి బయటకు వెళ్తారు కదా, మీకు ముందున్న వ్యక్తి ఒక ద్రాక్ష పండు ఉంది, కేజీ ఎంత అని అన్నారు. ఎంత అంటే వాళ్ళు 150 అని చెప్పారు. మీకు ముందున్న వాళ్ళు ఒకరు కొన్నారు, అప్పుడు నువ్వేమంటావు, ఎంత కొన్నారండి అని అంటావు, అంతేనా? మీరు ఎంత కొన్నారో మాకు చెప్పండి అంటారు. అంటే మనకు ముందున్న వాళ్ళని చూస్తూ మనం ఒక్కోసారి ఏం చేయాలంట, నేర్చుకోవాలి. అంటే ముందున్న వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, అవి మంచివా, అవి చెడ్డవా, అవి లాభమైనవా, నష్టమైనవా? మన జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలంటే, మన ముందు వాళ్ళని చూసి వాళ్ళు ఎలాగా లాభపడుతున్నారో, ఎలాగ జీవితంలో ముందుకు వెళ్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా చూసి మనము నేర్చుకోవాలి. అందుకే పౌలు గారు ఏం చేస్తున్నారంటే, ఒక స్థానిక సంఘం ఉన్నది. ఆ ప్రాంతం ఏమిటి అంటే మాసిదోనియా సంఘం అన్నాడు. ఏం సంఘం అంట? ఈరోజు మన ప్రాంతంలో సంఘం ఉంది, దీనిని ఏమన్నామంటే సీతారాంపురం సంఘం అన్నాం. అలాగే ఒక ప్రాంతంలో ఉన్న సంఘాన్ని ఆయన ఏమన్నాడంటే మాసిదోనియా సంఘం అన్నాడు. ఈ మాసిదోనియా సంఘానికి మీరు గమనించినట్లయితే ఈ మాసిదోనియా సంఘాన్ని అంటే మీరు గమనించండి, ఇది ఒకవేళ సంఘం అనుకుందాం, ఇదేమనుకుందాం, ఈ సంఘం అనే ఈ యొక్క బిల్డింగ్, ఈ సంఘం అనే ఒక చర్చి బిల్డింగ్. అంటే సంఘము అంటే సభ్యులను మనము సంఘం అంటామా, లేదా ఈ చర్చి బిల్డింగ్ని సంఘం అంటామా? ఎప్పుడైనా కూడా సంఘము అంటే ఎవరంటే ఈ చర్చి బిల్డింగ్ కాదు, ఈ బిల్డింగ్ లోపల కూర్చున్న జనాలను ఏమంటారంటే సంఘము అంటారు.
ఈ సంఘము మీద దేవుని కృప ఉందంట. ఏముందంట అంటే ఇప్పుడు మీరు గమనించండి, బిల్డింగ్ మీద కృప ఉందా, బిల్డింగ్ లోపల ఉన్న వాళ్ళ మీద కృప ఉందా? బిల్డింగ్ లోపల ఉన్న వాళ్ళ మీద కృప ఉన్నది. అంటే ఈరోజు నువ్వు నేను కూడా ఇలాంటి చర్చి బిల్డింగ్లోనే ఉన్నాం, ఇలాంటి సభ్యులుగానే ఉన్నాం, కానీ మన మీద దేవుని కృప ఉన్నదా? అంటే ఇక్కడ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, అందరూ కూడా చర్చికి వస్తున్నారు, చాలా మంచిది. అందరూ కూడా క్రమముగా వస్తూ ఉన్నారు, చాలా మంచిది. ఒకవేళ నువ్వు క్రమశిక్షణ కలిగి ఉన్నా, క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తే నీ మీద ఎవరు ఉండాలంట? దేవుని యొక్క కృప ఉండాలి. ఇక్కడ మాసిదోనియా సంఘం గురించి ఏం చెప్తున్నాడంటే, 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప, అంటే ఏం కలిగి ఉన్నారంటే వీళ్ళు దేవుని కృప కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఎలా కలిగి ఉన్నారో దానిని మీకు నేనేం చేస్తాను, తెలియజేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంటే అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, అంటే ఇప్పుడు ఈ దేవుని కృప దేవుడి చిత్తంలో అందరూ పొందాలనా, కొద్దిగా మందే పొందాలనా? ఒకవేళ మనం గమనించినప్పుడు ఎవరైనా ఒక లడ్డూనో బూందీనో చీరో తెచ్చారనుకోండి, కొంతసేపటికి అవి ఏమైపోతాయంటే అయిపోతాయి. ఇంకెవరైనా వచ్చారంటే మన దగ్గర ఇవ్వడానికి కూడా ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే స్థానిక సంఘములో క్రమశిక్షణ కలిగి ఉన్నా, ఏం కలిగి ఉండాలంటండి, క్రమశిక్షణ కలిగి ఉన్నా ఒక క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తే, క్రమశిక్షణ కలిగి ఉన్నా నువ్వు ఒక క్రైస్తవుడిగా జీవిస్తే, ఆ క్రైస్తవుడి మీద ఏముందంట, దేవుని కృప ఉన్నది. అంటే క్రమశిక్షణ కలిగి ఉన్న ప్రతి క్రైస్తవుడి మీద దేవుని కృప ఉండాలంటే ఏమి చేయాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, 2వ వచనానికి వచ్చేద్దాం. 2వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఏలయనగా వాళ్ళు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మీరు ఈ 2వ వచనంలో నాకు బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఈ 2వ వచనంలో వీళ్ళ జీవితం అంతా చెప్పేశాడు. ఈ చర్చి బిల్డింగ్లో ఉన్నారు కదా, ఈ చర్చి బిల్డింగ్లో ఉన్న సభ్యులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం కలిగి ఉన్నారంట, క్రమశిక్షణ కలిగి ఉన్నారు. వీళ్ళు ఎందుకు క్రమశిక్షణ కలిగి ఉన్నారో తెలుసా? వీళ్ళు ఏమి అనుభవించారంటే బహు శ్రమలు అనుభవించారంట. ఏమి అనుభవించారండి? వీళ్ళకి క్రమశిక్షణ ఎలా వచ్చిందంటే ఊరికినే రాలా, ఒక చిటికి వేస్తే రాలా, ఏదో ఆదివారం వచ్చి కూర్చుని వెళ్ళిపోతే రాలేదు. అంటే ఒక వ్యక్తికి క్రమశిక్షణ రావాలి అంటే ఏమి అనుభవించాల్సిన అవసరం ఉన్నది? బహు శ్రమలు అనుభవించాలి. అయితే ఈ శ్రమలు అనుభవించిన తరువాత వీళ్ళు ఏమయ్యారంటే చాలా పరీక్షింపబడ్డారు. అంటే ఒక వ్యక్తి క్రమశిక్షణ కలిగి ఉండాలంటే వాళ్ళకేం రావాలి? బహుశ్రమలు రావాలి. బహుశ్రమలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమవుతారంట? పరీక్షింపబడతారు. అయితే పరీక్షింపబడిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే, పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అంటే నిజముగా వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు! వీళ్ళకు వస్తుంది ఏంటి? వీళ్ళందరూ కూడా ప్రతి ఆదివారం ఎక్కడ కూర్చుంటున్నారంట? చర్చిలో కూర్చుంటున్నారు. ప్రతి దేవుని కార్యక్రమాల్లో ఏం చేస్తున్నారంట? పాల్గొంటున్నారంట. పాల్గొంటున్నప్పుడు వీళ్ళకి ఏం ఎదురయ్యాయంట? బహుశ్రమలు ఎదురయ్యాయి. ఎక్కడ ఎదురయ్యి ఉంటాయి మీకు తెలిసి? లోకల్లో ఎదురయ్యి ఉంటాయా, సంఘంలో ఎదురయ్యి ఉంటాయా? ఇక్కడ బహుశ్రమలు అంటే ముందు సంఘము లోకమని ఏమీ కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాం, సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా ప్రేము తరుణ్ ఉన్నారు కదా, వీళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుందాం. ఒకవేళ తరుణ్ కనపట్లేదు అనుకోండి, మీరు ఎవరిని అడుగుతారు? కరెక్టేనా? పోనీ ప్రేమ కనపడకపోతే మరి ఈరోజు అడిగారా? అడగలేదు. అయితే ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఈ సంఘంలో ఉన్న మెంబర్లకి శ్రమలు వస్తున్నాయంటే ఒకవేళ ఎక్కువ శాతం ఎవరి వల్ల వచ్చి ఉండొచ్చు? సంఘ సభ్యుల వల్లే వచ్చి ఉండొచ్చు. అంతేనా? అంటే అంటే ఎక్కువ సమస్యలు మనకి ఎవరి వల్ల వస్తాయంటే బయట వాళ్ళ వల్ల ఎవరి వల్ల రావు. ఎవరి వల్ల వస్తాయి? మన అనుకున్న వాళ్ళ వల్లే వస్తాయి, మనతో కూర్చున్న వాళ్ళ వల్లే వస్తాయి, మనతో మాట్లాడే వాళ్ళ వల్లే
వస్తాయి. బయట వాళ్ళ సమస్యలు ఎక్కువగా రావని మీరు నేర్చుకోవాలి. అయితే వీళ్ళకి బహు సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఏం కలిగి ఉన్నారంట? పరీక్షింపబడ్డారు. అంటే సమస్య వచ్చింది కదా, నేను చర్చికి వెళ్ళాలా వద్దా, చర్చికి వెళ్తే వాళ్ళతో మాట్లాడాలా వద్దా అనే ఏమి ఎదురైంది? పరీక్షలు ఎదురయ్యి. అంటే జీవితంలో సమస్యలు రాగానే వాళ్ళకి ఏమి ఎదురవుతాయంట? పరీక్షలు. పరీక్ష అంటే ఏమిటి? ఈ పరీక్ష మీరు గమనించండి. రాస్తే ముందుకు వెళ్తాం, రాయకపోతే అక్కడ అయిపోతాం, ఒక్కోసారి కిందకి కూడా వెళ్తాం. ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను, మీరు అందరూ బాగా గమనించండి. సంఘము, ఈ రౌండ్ సర్కిల్ సంఘం అనుకుందాం. దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరంట? సభ్యులు. ఈ సభ్యుల మీద ఏముందంట? దేవుని కృప ఉంది అని చెప్తున్నాడు. మనము కూడా స్థానిక సంఘాలకి వస్తే, స్థానిక సంఘ కార్యక్రమాల్లో మనము ఉంటే, అది కూడా క్రమశిక్షణ కలిగి ఉంటే మన మీద కూడా ఏముండిద్దని? దేవుని కృప ఉండిద్దని. అయితే ఒక వ్యక్తి మీద దేవుని కృప రావాలంటే అతను ఏం కలిగి ఉండాలంట? క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి క్రమశిక్షణ కలిగి ఉండాలంటే అతనికి ముందు ఏమి ఎదురయ్యాయంట? బహుశ్రమలు ఎదురయ్యాయంట, పరీక్షలు ఎదురయ్యాయంట. వీటి వల్ల ఆయన ఆరాధన మానేలేదు, ప్రార్థనలు మానేలేదు, కార్యక్రమాలు డమ్మి కట్టలేదు. ఏం చేశారంట? ఆనందించారంట. ఏం చేశారంట? అంటే ఈ విషయాలు చూస్తూ ఉంటే మీకు ఒక వాక్య భాగం గుర్తు రావాలి. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నా నిమిత్తము మీరు నిందించబడి హింసింపబడినప్పుడు ఏమవుతుందంట? ఏం చేయాలంట? సంతోషించాలంట. దేవుని వలన శ్రమలు వచ్చినప్పుడు, దేవుని వల్ల ఇబ్బందులు వచ్చినప్పుడు, దేవుని వలన శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంట? పరలోకంలో ఫలం ఎక్కువ అవుతుంది. పరలోకంలో ఏమొచ్చిందంట? ఫలం. అంటే క్రమశిక్షణ అంటే ఏమిటంటే బహుశ్రమలు పడడము, పరీక్షింపబడము. ఆ బహుశ్రమలలో, ఆ పరీక్షల్లో నువ్వు ఆనందముగా క్రమశిక్షణ కలిగి సంఘంలో ఉంటే, నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? ఒక చర్చి మెంబరు చర్చికి వచ్చినప్పుడు ఏమి ఎదురవుతాయంట? బహుశ్రమలు ఎదురవుతాయి. శ్రమలు ఎలా ఎదురవ్వచ్చు? ఒక కాలు నొప్పి రావచ్చు, నడుము నొప్పి రావచ్చు, భర్త వద్దనొచ్చు, భార్య వద్దని అనొచ్చు, సమయం కుదరకపోవచ్చు, ఆరోగ్యము బాగోకపోవచ్చు, వచ్చిన తర్వాత ఎవరో ఒకరు సూటిపోటి మాటలు కూడా అనొచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు పరీక్షింపబడి ఆనందించి నువ్వు నీ దేవుని విడిచిపెట్టకపోతే నీ మీద ఏముంటాయంట? దేవుని యొక్క కృప ఉండిద్ది అని తెలియజేస్తున్నాడు. అంటే పౌలు గారు మనకేం నేర్పించాలనుకుంటున్నాడంటే, నువ్వు నన్ను పట్టుకో, నువ్వు నన్ను ఏం చెయ్యి? నువ్వు నన్ను పట్టుకో, ఎలాంటి పరిస్థితుల్లో నన్ను వదలద్దు. నువ్వు నన్ను వదలకపోతే ఖచ్చితంగా నేను నిన్నేం చేస్తాను అంటే, దీనిని చూస్తుంటే మీకు ఇంకొక విషయం కూడా గుర్తు రావాలి. యాకోబు దేవదూత కాలు పట్టుకుంటాడు, నువ్వు దీవించే వరకు నిన్ను నేనేం చేయను? విడిచిపెట్టను. అలాగే స్థానిక సంఘాలను కూడా మనం ఏం చేయకూడదంటే, ఆయన దీవించేదాకా, అంటే ఒకళ్ళు అడిగారంట తెలివైన వాళ్ళు, అంటే దీవించాక వదిలేయచ్చా అని. దీవించాక కూడా వదలకూడదు. అంటే దీవించేదాకా పట్టుకోవాలి, దీవించిన తర్వాత మరింతగా పట్టుకోవాలి. ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నారంటే, ఈ స్థానిక సంఘంలో ఉండడంలో చాలా క్రమశిక్షణ లేని వారిగా ఉంటున్నారు. నువ్వు ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగి స్థానిక సంఘంలో ఉంటావో అప్పుడు మాత్రమే దీవిస్తాను అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. వీళ్ళు క్రమశిక్షణ కలిగి ఇంకేమి లక్షణాలు వీళ్ళల్లో ఉన్నాయి అనేది నేర్చుకుందాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలోంచి 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోకి విషయంలోను మనోపూర్వకముగా ఆ వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, వీళ్ళ జీవితంలో బహుశ్రమలు వచ్చాయి, వీళ్ళ జీవితంలో చాలా పరీక్షలు వచ్చాయి.
ఈ శ్రమలను పరీక్షలను వాళ్ళు ఎలా భావించారంటే దేవునికి దూరమయ్యే విధముగా భావించాల. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, పరీక్షలు వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, చావులు వచ్చినా, పుట్టినరోజులు వచ్చినా ఆ కారణాలు చెప్పి ఎవరికి దూరం కాలేదంట వీళ్ళు? సంఘానికి దూరం కాలా లేదా దేవునికి దూరం కాలా. వీళ్ళకి ఎన్ని వచ్చినా కూడా వాటిని బట్టి ఏం పడ్డారంట? ఆనందపడ్డారు. ఎందుకు ఆనందపడి ఉంటారు? ఎందుకు ఆనందపడి ఉంటారు? ఇప్పుడు పిల్లల్ని కూడా చూడండి, కొంతకాలం కొట్టిన తర్వాత కొట్టుకో నాకేం కాదంటారు. ఏమంటారు? కొట్టుకో నాకేం కాదు. దాన్నే ఏమంటావు? మొండితనం అంటాం. అంతేనా? ఈరోజు క్రమశిక్షణ నువ్వు కలిగి ఉంటే నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పరీక్షలు వచ్చినా, నీకు సమయ అనుకూలత లేకపోయినా క్రైస్తవ్యంలో నువ్వు మొండిబారిపోతే నిన్ను ప్రార్థన రాకుండా ఎవరు కూడా ఆపలేరు. నువ్వు కూర్చోకుండా నిన్ను ఎవరు కూడా ఆపలేరు. నువ్వు వినకుండా నిన్ను ఎవరు కూడా ఏదో ఒక రకంగా వినడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం. ఈరోజు మనలో క్రమశిక్షణ లేదు కాబట్టి మనం ఏమైపోతున్నామంటే సంఘాలకి సరిగా రాలేకపోతున్నాం, కార్యక్రమాలకి సరిగా రాలేకపోతున్నాం. మరి ఎప్పుడైతే మనము సంఘానికి దేవునికి దూరం అయిపోతామో మనకేమీ నష్టము ఉండదు. ఎందుకని? ఈ కుర్చీలో వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు కూర్చుంటారు. రోజు ఈ కుర్చీలో ఇంకొకరు కూర్చునేవాళ్ళు ఈరోజు వీళ్ళు కూర్చుంటారు, రేపు ఇంకొకరు కూర్చుంటారు. అయితే ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ మీద ఏం చూపిస్తాడంట? దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అంటే మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే మనం ఏ కారణము చేత దేవుణ్ణి ఏం చేసుకోకూడదంట? దూరం చేసుకో. అంటే దేవుణ్ణి దూరం చేసుకోవడము అంటే ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు దూరం చేసుకున్నట్టు అని నేర్చుకోవాలి. అయితే దేవుని కృపను ఈ సంఘం ఎలా పొందింది? వీళ్ళు చేసిన మంచి పని ఏమిటంటే సమస్యలను ఆనందంగా భావించాం. ఇవేమి నన్నేం చేయలేవు అనుకుంటున్నారు. ఇవేవి కూడా నన్నేం చేయలేవు అనుకుంటున్నారు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. ఈ మూడు కూడా దాంట్లో కలిసి ఉంటాయి. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఒకవేళ అబ్రహాం అనుకుందాం. ఏమనుకుందామండి? అబ్రహాం అనుకుందాం. ఆయనకు బహుశ్రమ ఎదురైంది. బహుశ్రమ అంటే ఏమిటి? అతని దగ్గర చాలా ఆస్తి ఉంది, చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి, చాలా ధనం ఉంది, చాలా బిల్డింగులు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఏం అడిగాడంట? కొడుకుని అడిగాడు. ఎవరినండి? అంటే అది సమస్యనా కాదా? శ్రమేనా కాదా? శ్రమే. అది పెద్ద శ్రమ. శ్రమ ఎదురైనప్పుడు ఆయన పరీక్షింపబడ్డాడు. ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? అంటే ఆయనకి శ్రమ వచ్చింది. ఇస్తాడా ఇవ్వడా అనే పరీక్ష. దానిని ఆయన ఎలా భావించున్నాడు? అంతేనా? ఈరోజు మనకి కూడా బహుశ్రమ ఏంటంటే వాళ్ళనంటే దేవుడు కొడుకునిమ్మన్నాడు, కూతురుని ఇమ్మన్నాడు, 10వ భాగం ఇమ్మన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ముందొచ్చి సంఘంలో కూర్చోమన్నాడు. అది నీకేమైపోయిందంట? బహుశ్రమ అయిపోయింది. ఎంత శ్రమ అంటే ఏంటంటే చాలా దూరం అని ఒకళ్ళు అంటారు, పనులు అవ్వలేదని ఒకళ్ళు చెప్తారు. రకరకాల కారణాలు, ఎక్కడ లేని కారణాలు ఎక్కడ ఎదురవుతున్నాయి? మనకి ఎదురవుతున్నాయి. ఆ ఎదురవుతున్నప్పుడు మనమేమనుకుంటున్నాం? ఇవేమి నన్ను ఆపలేవు, నేను ముందుకు వెళ్ళిపోతాను అని ముందుకు వస్తున్నామా? ఆ పనులయ్యాక వస్తున్నామా? నిజమైన క్రైస్తవుడు ఎప్పుడైనా కూడా ఏది ఎదురైనా కూడా క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడు ఎప్పుడైనా కూడా ఏ శ్రమ వచ్చినా అతను ఏం చేస్తాడంట? తెగించి ముందుకి వెళ్తాడు. మీరు గమనించినప్పుడు అబ్రహాముని దేవుడు ఎందుకు శ్రమ పెట్టాడు? ఎందుకు పరీక్షించాడు? అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎందుకు వస్తాయి అనేది మీరు గమనించినప్పుడు శ్రమ ఎప్పుడు కూడా, పరీక్ష ఎప్పుడు కూడా మనల్ని ఏం చేసిద్దంటే ఉన్న స్థితిలో నుంచి పై స్థితికి తీసుకువెళ్ళిద్ది. ఒకవేళ ఈ శ్రమలో, ఈ పరీక్షలో నువ్వు ఓడిపోతే నువ్వు ఉన్న స్థితి నుంచి పైకి వెళ్ళాల్సిన బదులుగా నువ్వేం వెళ్తావంట? కిందకి వెళ్తాయి. అంటే మన జీవితాల్లో మనం ఏమనుకోవాలి? శ్రమలు రావాలి, పరీక్షలు రావాలి, వాటిలో నువ్వేమవ్వాలి? ఓడిపోవాలి అని అనుకోవాలి. కాదా? గెలవాలి అని అనుకోవాలి. అంటే గెలవాలి అంటే ఒకవేళ మనం ఈరోజు ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందామా? వచ్చే ఆదివారము 10:30కి కుర్చీలన్నీ నిండుతున్నాయి. అలా కాకుండా మన ఆరాధన టైం 10కి. అయితే మీ ఇళ్ళల్లో గడియారాలు లేకపోవడం వల్ల, వాచి లేకపోవడం వల్ల ఏదో బహుశ్రమ మీకు
వచ్చింది. ఆ శ్రమ వల్ల మీరు ఎవరు కూడా రాలేకపోతున్నారు, అంతేనా? కాబట్టి ఒకవేళ మీకు పరీక్షగా ఆరాధనకి రండి ఈ 10 గంటలకి అనేది ఎవరి మాట? సంఘంలో సేవకుడు మాట, లేదా పాటలు పాడేవాడి మాట, లేదా సంఘ బయట ఉన్న వాళ్ళ మాట? ఈ నిర్ణయం అనేది చేసుకుంది ఎవరు? సంఘమే. అందుకే దేవుడు ఒక మాట చెప్తుంటాడు అనమాట. ఏమంటాడు? మీరు వాగ్దానాలు చేయొద్దు, అర్పణలు చేయొద్దు, మీరేంటంటే ప్రామిస్లు చేయొద్దు. ప్రామిస్ చేసి చేయకపోవడం కన్నా అసలు ప్రామిస్ చేయకపోవడమే. ఈరోజు ఈ ఆరాధనలో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏం తెలుసు అంటే ఆరాధన 10 గంటలకని తెలుసు. కానీ ఈ ఆరాధనకు వచ్చేటప్పుడే మనకి ఏం ఎదురవుతాయంట? బహు శ్రమలు ఎదురవుతాయి, బహు పరీక్షలు ఎదురవుతాయి. మరి వీటిని మీరు ఆనందంగా భావించి మొండుగా వస్తున్నారా, వెనక్కి అయిపోతున్నారా? నా ప్రశ్న అర్థం కానట్టుంది మీ అందరికీ. అర్థమైందా? అంటే ఒకవేళ ఆ పరీక్షలో మీరు గెలవగలిగి ముందుగానే వచ్చి సంఘములో ఉంటే వెంటనే నీకు ఆయన ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట? ఆయన కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంఘములో వచ్చి కూర్చున్న వాళ్ళు శ్రమలన్నీ ఎదిరించిన వాళ్ళు, ఈ సంఘములో వచ్చి పాటలు పాడేవాళ్ళు పరీక్షలన్నీ గెలిచిన వాళ్ళు, ఈ సంఘంలో వచ్చి కూర్చున్న వాళ్ళు శ్రమలు పరీక్షలు వీటిని దాటి ఆనందముగా దేవునిని ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు. ఈ వచ్చి ఏం చేశారో తెలుసా? ఈ మాసిదోనియా వాళ్ళు కానుకలు ఇచ్చారంట. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆస్తి పట్టుకుని వచ్చారా? సంతోషం పట్టుకొచ్చారా? సమస్యలతో వచ్చి ఆనందంగా చేరారు. బయటంతా సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్యల్లో నుంచి సంఘంలోకి వచ్చి సంఘంలో ఎలా ఉన్నారంట? ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉండి ఏమి ఇచ్చారంట? చూడండి, అక్కడ చెప్తున్నాడు, 3వ వచనం చదువు తరుణ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఒక్కడొస్తే చాలు, నా చుట్టుపక్కల వాళ్ళు వస్తే చాలు, నా కుటుంబం వస్తే చాలు అని అనుకోలేదు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకులాగా అనేకులు కూడా ఇక్కడ కూర్చోవాలి, మాకులాగా అనేకులు కూడా ఈ సంఘంలో ఉండాలి, మాకులాగా అనేకులు కూడా దేవునిలో ఏం చేయాలి? ఆనందించాలి అని ఏం చేశారంటే వీళ్ళు ప్రాధేయపడ్డారంట. ఎవరిని? సేవకుణ్ణి. ఏమని? అయ్యా మేము నీ కానుకలు ఇస్తాం. ఎవరు అంటున్నారంట? కానుకలు ఇవ్వమని ఎవరు అడుగుతున్నాడు? సేవకుడు అడగట్లా, సంఘం అడుగుతుంది. మేము నీకు డబ్బులు ఇస్తాము, నువ్వు ఎంత బాగా పని చేయాలో అంత బాగా నువ్వు పని చేయి. నువ్వు పని చేసి దేనిని అభివృద్ధి పరచాలంట? ఈరోజు నిజంగా స్థానిక సంఘంలో ఉన్న డబ్బులతో ఎవరు అభివృద్ధి పడుతూ ఉంటారు? ఒక్కోసారి నిజంగా పాస్టర్లు కూడా చూడండి, సేవ చేయకముందేమో నలిగిన షర్టు కనపడిద్ది, ఒక తుక్కు సైకిల్ కనపడిద్ది. సేవ ప్రారంభమైన 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండిద్ది ఆయన పరిస్థితి? ఆ సైకిల్ ఎక్కడుందో కూడా కనపడదు, ఆ ఇస్త్రీ లేని షర్ట్ ఎక్కడుందో కూడా తెలియదు. అందుకని నేను మొదటి నుంచి ఇస్త్రీ షర్ట్ వేస్తున్నా, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మీరు అనుకుంటారేమో అని. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈరోజు స్థానిక సంఘంలో సేవకుడు ఎలాగ ఉండాలంటే, ఈ స్థానిక సంఘ సభ్యులను సంఘమును అభివృద్ధి పరిచేవాడిగా ఉండాలి. ఆ అభివృద్ధి పరచడానికి సహాయం చేయాల్సింది ఎవరు? ఎవరు ప్రాధేయపడ్డారంటే ఇక్కడ ప్రాధేయపడ్డమే కాదు, కొంతమంది అంతా మాటలు కాయ అంటారు, మాటలు మాత్రం చాలా కోటలు దాటేటట్టుగా చెప్తారు. ప్రవర్తనకు వచ్చేపాటికి, ఇచ్చే విషయానికి వచ్చేపాటికి, పనిచేసే విషయానిపాటికి ఎక్కడ చూసినా కనపడరు. కానీ ఇక్కడ వాళ్ళంట సమస్యలు ఎదుర్కొన్నారంట, పరీక్షలు ఎదుర్కొన్నారంట, ఆనందంగా వచ్చి కూర్చుని వీళ్ళు ఏం పొందుతున్నారంట? దేవుని కృపను పొందుతున్నారంట. పొంది ఏమిస్తున్నారంట? కానుకలు ఇస్తున్నారు. కానుకలు ఇచ్చి ఏం చెప్తున్నారంటే, నీ పరిచర్య అభివృద్ధి పరచు, నీ పరిచర్య ఏం చెయ్యి అంటే. ఇప్పుడు పరిచర్యకి డబ్బు అవసరమా, అవసరం లేదా? మీ కుటుంబంలో ఒకవేళ మీరు గమనించినప్పుడు ఒక సైకిల్ నుంచి ఒక బండికి రావాలి అంటే ఒకవేళ ఇలా చిటికేస్తే వచ్చిద్దా? ఒకవేళ మన రేకుల షెడ్ నుంచి రేపు భవిష్యత్తులో ఒక బిల్డింగ్ వేసుకోవాలంటే ఇలా చిటికేస్తే వచ్చిద్దా? ఏది చిటికేస్తే రాదు. సంఘము కూడా అభివృద్ధి పడాలి అని చాలామంది అంటూ ఉంటారు. సంఘం అభివృద్ధి పడాలి అంటే పడడానికి సహకరించింది ఎవరిక్కడ? సంఘ సభ్యులే. అంటే సంఘ సభ్యులే సరిగా లేకపోతే సంఘం ఎప్పటికీ కూడా
సంఘ సభ్యులే దొంగలుంటే, సంఘ సభ్యుల్లోనే వ్యభిచారులుంటే, సంఘ సభ్యుల్లోనే మరి అనేకమైన వ్యర్థమైన కార్యములు చేసేవాళ్ళుంటే, సంఘ సభ్యుల్లోనే పాపాలు చేసేవాళ్ళుంటే, సంఘ సభ్యుల్లోనే క్రమశిక్షణ లేని వాళ్ళుంటే, సంఘ సభ్యుల్లోనే నోరు కుదరని వాళ్ళుంటే, ఈ సంఘం ఎలా అభివృద్ధి పొందిద్దా? అందుకే అంటారు యథా రాజా. అందుకే మీరు కూడా చూడండి, ఏదో చేను మేస్తే దూడేం మేల్చిద్దంట? గడ్డి మేచిద్దా? మేయదు. అలాగే సంఘం ఎంత బాగుండిద్దో, సంఘ సభ్యులు ఎంత బాగుంటారో, పరిచర్య అంత బాగుండిద్ది. అంటే సంఘములో పరిచర్య బాగుండాలంటే ఎవరు బాగుండాలి? సంఘము బాగుండాలి. సంఘము బాగుండాలంటే సంఘములో వచ్చే ప్రతి సంఘ సభ్యుడికి ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ అంటే ఏమిటి అంట? క్రమశిక్షణ కలిగి ఉన్నవాడికి ఏమి ఎదురవుతాయంట? బహుశ్రమలు ఎదురవుతాయంట, పరీక్షలు ఎదురవుతాయంట. వీటిని నువ్వు ఎలా భావించాలంట? ఆనందంగా భావించాలి. ఈరోజు చూడండి, ఎవరైనా మిమ్మల్ని వచ్చి సంఘంలో ఒకళ్ళు అన్నారనుకోండి, ఇంకా ఆదివారం ఇంక కథంతా వేరే, ఇంకా ఆదివారం ఆరాధన జరగదు, అక్కడ జరిగిద్ది అంటారా? ఇంకా అసలు ఎప్పటిదాకా గుర్తుపెట్టుకుంటాము అంటే జీవితాంతం వరకు గుర్తుపెట్టుకుంటాం. కోపం వచ్చినప్పుడల్లా లేదా మన మనసు మారినప్పుడల్లా తిట్టిపోతలు ఆడిపోసుకోవడాలు అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఇక్కడ సంఘము ఎలాగ ఉండాలంటే అనేకులను కలుపుకోవడానికి ఉండాలి, కానీ అనేకులను దూరం చేసుకోవడానికి ఉండకూడదు. అంటే మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక వ్యక్తి మీద ఎప్పుడు కృప చూపిస్తాడంటే, క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడిగా సంఘంలో ఉంటే, ఆ క్రమశిక్షణ కలిగి ఉన్న క్రైస్తవ్యంలో నువ్వు సేవకుడికి పరిచర్యకి సహకరిస్తే, వీళ్ళు సహకరించినప్పుడు ఇలా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం. వారు తమ సామర్థ్యము కొలదే కాక, అంటే ఒకవేళ ఒక 50 రూపాయలు ఇవ్వగలిగిన పరిస్థితులు ఇలా ఉన్నాయి, కానీ వీళ్ళు 50 రూపాయల కన్నా ఏం చేశారంట? సామర్థ్యము కన్నా అధికముగా. అంటే ఇక్కడ మనం అనుకుంటున్నాము సామర్థ్యము కన్నా అధికముగా అంటే వీళ్ళు కానుకల గురించే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. కానుకల గురించి ఒక్కటే కాదు, నీ సామర్థ్యము, నువ్వు నడవగలవు, అనేకులు ఇళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పగలవు. నిజంగా నీ సామర్థ్యాన్ని ఎప్పుడైనా దేవునికి ఉపయోగించావా? నిజంగా ఈ నోటితోనే అనేకులను రఫాడించగలవు, అనేకులు నిలబెట్టగలవు, అనేక బూతులు మాట్లాడగలవు. అదే నోటితో స్వార్థ పరిచర్య చేయగలిగేవా ఎప్పుడైనా? ఇదే సంఘంలో కూర్చుని. అంటే దేవుడిచ్చిన ఈ యంత్రాంగాన్ని, దేవుడిచ్చిన ఈ అవయవాలను, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలమును, దేవుడిచ్చిన ఈ ఆదాయాన్ని, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మనం దేనికోసం ఉపయోగిస్తున్నామంటే స్వార్థప్రియులుగా. మనం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే స్వలాభము కోసము మనం జీవిస్తున్నాం. ఒక స్థానిక సంఘములో ఒక వ్యక్తి స్వలాభము కోసం జీవిస్తే, ఒక స్థానిక సంఘంలో వ్యక్తి తన కోసమే తాను జీవిస్తే స్థానిక సంఘాలు ఎప్పటికీ కూడా అభివృద్ధి పడవు. అయితే ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్ళిపోతా, అందరూ ఆన్సర్ ఇస్తారా? తెలుగులోనే ప్రశ్న ఉండిద్ది. ఏంటి ఆ ప్రశ్న ఏంటంటే, మన స్థానిక సంఘము అభివృద్ధి పొందిన సంఘమా, అభివృద్ధిలో లేని సంఘమా? ఆలోచించేసి చెప్పాలి. ఏదో అడిగాడు కదా చెప్పాలి కదా అని చెప్పడం కాదు. అభివృద్ధి అంటే ఏంటి? ఒకవేళ మీరు గమనించినప్పుడు అభివృద్ధి అంటే ఏంటంటే, నా దగ్గర నేను కార్ మెకానిక్గా ఉన్నప్పుడు బస్సులో తిరిగా. నేను కొంచెం కార్ మెకానిక్లో అభివృద్ధి పడ్డాక ఒక బండి కొన్నా. నేను పాలలోకి వచ్చాక 2 బళ్ళు కొన్నా. పాలు అభివృద్ధి పొందాక 3 బండ్లు కొన్నా. పూర్తిగా నా బళ్ళు 5 బళ్ళు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? ఎదుగుదల అంటారా? అలాగే సంఘము కూడా అభివృద్ధి పొందిందా లేదా? ఇప్పుడు ప్రశ్న, పొందింది అని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. పొందింది అంటే దానికి ఆన్సర్ కూడా ఇవ్వాలి. ఏదో చెయ్యెత్తామంటే కుదరదు. మళ్ళా పొందింది అన్నవాళ్ళు చెయ్యెత్తండి. సంఘం అభివృద్ధి పొందింది అన్నవాళ్ళు. సరే, పొందలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది తెలివిగా రెండింటికి ఎత్తకుండా ఉంటారేమో. ఇప్పుడు ఇందాక ఎవరు ఎత్తలా. ఇప్పుడు పొందలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దీనికి కూడా చేయెత్తరా? అంటే ఇప్పుడు చూసారా, మీరు గమనించారా? వీళ్ళు సంఘంలోనికి వచ్చినప్పుడు బహు శ్రమపడ్డారు, బహు పరీక్షించారు. ఈరోజు సంఘంలో ఒక చెయ్యి ఎత్తమన్నా ఎత్తలేకపోతున్నామంటే అభివృద్ధి పొందలా. అంటే అభివృద్ధి పొందలేదు అంటే చాలామంది ఏమంటారంటే, మా సేవకుడు వాక్యం చెప్పడం రాదండి, ఆయన ఏమవలా, ట్రైనింగ్ కాల, చావుకి వెళ్తే పెళ్లి మాట చెప్తాడు, పెళ్ళికి వెళ్తే చావు మాట చెప్తాడు అంటారు. అలాంటివి విన్నారు ఎప్పుడైనా మీరు? అంటే అసలు సంఘం అభివృద్ధి పొందేది ఎవరి వల్లంట?
సంఘ సభ్యుల వల్లే. అంటే ఇప్పుడు మన సంఘం అభివృద్ధి పొందలేదంటే దానికి పాపం ఎవరిది? దానికి కారణం ఎవరు? దాని రీజన్ ఎవరు? మనమే. కాబట్టి ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే స్థానిక సంఘం అనేది అభివృద్ధి పొందాలి. అంటే సంఘం అభివృద్ధి పొందుతుంది అంటే నువ్వేం కలిగి ఉన్న వ్యక్తి అవుతావంట? క్రమశిక్షణ కలిగి ఉన్న క్రైస్తవుడుగా కనపడతావు. ఈ క్రమశిక్షణ కలిగి ఉన్న క్రైస్తవుడి మీద ఏముంటాయంట? దేవుని యొక్క కృప ఉండిద్ది అని చెప్తున్నాడు. అయితే దేవుని కృప ఉంటే దేవుడు మనకేం చేస్తాడు? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మనము నిజముగా క్రమశిక్షణ కలిగి ఉంటే, నిజముగా మనము దైవభక్తిని కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మీలో ఏ మనుషుడైననో తన కుమారుడు, ఎవరండి? కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? తన కుమారుడు అంటే కుమారుడు ఎవరిని అడుగుతున్నాడంట? తండ్రిని అడుగుతున్నాడు. అంటే చేపను అడిగితే పామిస్తాడా? రొట్టెను అడిగితే రాతినిస్తాడా? అంటే నిజముగా నువ్వు సంఘములో ఉండి నువ్వు క్రమశిక్షణ కలిగి ఉన్న విశ్వాసిగా ఉంటే, ఈ విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కృపతో దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆవరించి నువ్వు రొట్టెని అడిగితే రొట్టెనిస్తాడు, లేదా నీకు కావాల్సిన అడిగితే వాటిని ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అంటే నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందాలి అని అనుకుంటే, నీ జీవితంలో నువ్వు గొప్ప స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు ముందు పరీక్షలో ఏమవ్వాలంట? పాస్ అవ్వాలి, లేదా గెలిచి ముందుకు వెళ్ళాలి. ఈరోజు మన అందరము కూడా ఈ సంఘంలోకి వచ్చే విధానమైన క్రమశిక్షణలోనే ఏమైపోతున్నాం? ఫెయిల్ అయిపోతున్నాం. మరి ఇక్కడే ఫెయిల్ అయిపోతే ముందుకు వెళ్ళి మనము దేవుని యొక్క కృపను ఏం చేయలేము? పొందలేం. ఈరోజు మన స్థానిక సంఘాల్లో సభ్యులలో ఇంకా సమస్యలు, ఇంకా కొట్టుమిట్టులు ఆడుతున్నారు అంటే మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం కదా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం అభివృద్ధి పొందాలంటే స్థానిక సంఘముల్లో మనము చాలా యాక్టివ్ పర్సన్స్గా, క్రమశిక్షణ కలిగి ఉన్న వ్యక్తులుగా మనం జీవించాల్సిన అవసరము ఉన్నది. అయితే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చి ఆయన ఏం చేశాడంటే ఈ సంఘములో ఉన్న క్రమశిక్షణ కలిగిన క్రైస్తవులను గొప్పవాళ్ళను చేయాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆయన వచ్చింది ఎందుకంట? ఈ సంఘము బయట ఉన్న వాళ్ళ కోసం కాదు ఆయన వచ్చింది. ఈ సంఘము బయట మరి చాలామంది ఉద్యోగం కోసం ఖర్చు పెడుతున్నారు, పనుల కోసం ఖర్చు పెడుతున్నారు, కుటుంబం కోసం ఖర్చు పెడుతున్నారు, తర్వాత పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు, చదువుల కోసం ఖర్చు పెడుతున్నారు, లేదా రకరకాల బిజినెస్ల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇలా సంఘము బయటపడే క్రమశిక్షణ కలిగిన వ్యక్తుల కోసం దేవుడు రాలా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే సంఘములో క్రమశిక్షణ కలిగి ఉన్న క్రైస్తవుల కోసం వచ్చాడు. మీరు గమనించినప్పుడు 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మీరు మన ప్రభువైన 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు, ఎవరు ధనవంతుడంట? యేసుక్రీస్తు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడు అయ్యాను. ఆయన దరిద్రుడు ఎందుకు అయ్యాడంటే నువ్వు ధనవంతుడు అవ్వడానికి. అంటే ఆయన పైనుంచి కిందకు వచ్చింది ఎందుకంటే నువ్వు కింద నుంచి పైకి తీసుకువెళ్ళడానికి. అంటే కింద నుంచి పైకి తీసుకువెళ్ళడము అంటే లోకములోంచి సంఘములోకి తీసుకురావడానికి. లోకంలోంచి సంఘంలోనికి వచ్చేటప్పుడు నీకు ఏం ఎదురవుతాయంట? ఇక్కడ శ్రమలు ఎదురవుతాయంట, పరీక్షలు ఎదురవుతాయంట. వాటిని చూసి నువ్వేమైపోకూడదంట? ఆగిపోకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే సంఘ కార్యక్రమాల్లో కానీ మీ విశ్వాసములో కానీ మీరు వేటిని బట్టి నిర్లక్ష్యంగా ఉంటున్నారు, వేటిని బట్టి అశ్రద్ధగా ఉంటున్నారు, వేటిని బట్టి వెనకబడుతున్నారు, వాటిని ఒకవేళ మీరు కారణాలుగా చూపిస్తే ఆయన కృపను మీరు మిస్ అయిపోతారు. మీకు ఎన్ని ఎదురొచ్చినా కూడా దేవుని నుంచి నిన్ను ఎవరు దూరం చేయలేరు అని ఆనందముతో నువ్వు సంఘంలోకి వస్తే దేవుడు నీకేం చేస్తాడంట? మేలులు చేసి నిన్ను ధనవంతుడని చేస్తాడంట. అంటే ధనవంతుడు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే పక్కనున్న వాళ్ళకంటే నేను గొప్పవాడిని అవుతాడా అని అనుకుంటారు. అంటే ధనవంతుడు అంటే ఇక్కడ డబ్బులో గొప్పతనం కాదు.
డబ్బులోనో వేసుకునే బట్టలో గొప్పతనం కాదు. అయితే ప్రియులారా, పరమునకు తీసుకువెళ్ళిన తరువాత అక్కడ గొప్ప స్థితిలో మనలను ఉంచేవాడిగా ఉంటాడని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి? మనము గొప్పవాళ్ళం అవ్వాలంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. క్రీస్తును నమ్ముకుని జీవిస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, వాటికి లొంగిపోకూడదు. వాటిని ఆనందముగా భావించి సంఘములోకి ఉండాలి. ఎవరైతే సంఘంలో ఉంటారో, మాసిదోనియా సంఘము కూడా అలాగే. మాసిదోనియా సంఘము అంటే ఏమిటంటే ఫిలిప్పు, తెసలోనిక ఇవన్నీ కూడా మాసిదోనియాలో ఉండే సంఘాలే, మాసిదోనియా సంఘాలే ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా మీరు గమనించినప్పుడు వీళ్ళు నిరుపేదలు అంటే మీరు గమనించినప్పుడు వాళ్ళు అడుక్కు తినేవాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు. నిరుపేదలు అంటే ఏంటంట? తినడానికి తిండి లేదు. అంటే తినడానికి తిండి లేని వాళ్ళే సంఘములోకి క్రమశిక్షణ కలిగి ఉన్నారు. క్రమశిక్షణ కలిగి ఉండి వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ దాతృత్వము కొలది దేవునికి ఇచ్చారు. అంటే ఈరోజు మనం ఎప్పుడు కూడా చూడండి, దేవునికి ఇవ్వాలని చూస్తూ ఉంటామా, దేవుని దగ్గర నుంచి పుచ్చుకుందామని చూస్తామా? మొన్న కూడా మేము వరద ప్రాంతాల్లో, ఈ వారం చాలా కార్యక్రమాల్లో నేను ఎందుకు లేనంటే వరద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సహాయాలు చేయడానికి కొన్ని కార్యక్రమాల నిమిత్తం వెళ్ళాం. అయితే చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలకి ఏం కావాలో అడగండి అని అన్నారు. ఒక ఆయన ఏమంటున్నాడంటే మాకు ఒక 10,000 కావాలి, లేదా ఒక 5,000 కావాలి అని అడుగుతున్నాడంట. బయటకు వచ్చి ఒక సేవకుడు అంటున్నాడు, దేవుడు ఎందాక అడిగేవారికి ఇలాగుంటే మనల్ని ఎప్పుడు ఎలా ఉంచుతాడంట? ఇలాగే ఉంచుతాడు. అందుకే ముందు మనం ఏం మానాలంటే అడగడం మానేయాలి. అంటే ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారో, ఏం ఇస్తారా, ఏం తీసుకుందామా, ఏం తిందామా, ఇది మానేయాలి. ఎప్పుడైతే ఇది మానేస్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇలా ఉంచుతాడంట, ఇచ్చేవాడిగా ఉంచుతాడంట. కాబట్టి ప్రియులారా, మాసిదోనియా సంఘము కూడా వీళ్ళు భౌతికంగా నిరుపేదలు, వీళ్ళ దగ్గర తినడానికి తిండి స్థితిగతులు ఏమీ కూడా లేవు. కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ధనవంతులు. ఈరోజు నిజముగా మనం ఎలా ఉన్నాం? భౌతికంగా ధనవంతులం, ఆత్మ సంబంధంగా చాలా భేదవాళ్ళం. ఆత్మ సంబంధంగా చాలా భేదవాళ్ళం. అంటే ఈరోజు మనము యేసుక్రీస్తును గుర్తెరిగిన తరువాత మన జీవితంలో దేవునికి ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అవసరము ఎంత మాత్రమైనా ఉన్నది. ఈరోజు ఇక్కడ అబ్రహాం ఏమనుకున్నాడంటే ఇతనే నాకు కొడుకునిచ్చాడు కాబట్టి ఇతని కోసం నేను తిరిగి ఇస్తాను. ఈరోజు మీరు అనుభవిస్తున్నారు కదా, మీరు సుఖిస్తున్నాం కదా, మనం తింటున్నాం కదా, మనం ధరించుకుంటున్నాం కదా, వీటన్నిటిని మనకు దేవుడు ఇస్తున్నాడంటే అది దేవుడి ద్వారానే మనకి వస్తుంది. ఒకవేళ తిరిగి దేవునికి ఖర్చు పెట్టమంటే దేని ద్వారా? శ్రమ ద్వారా, కష్టము ద్వారా, సమయం ద్వారా. నీ సమయం ఇవ్వండి, ప్రార్థన వినండి 2 గంటలు అంటే టైం లేదండి అంటారు. ఏం లేదంట? ఎంత పని, బిజీ షెడ్యూల్. అంత బిజీ షెడ్యూల్కి వెళ్ళావు అంటే నువ్వు పరీక్ష గెలిచి పైకి వెళ్ళిన తర్వాత నువ్వేమయ్యావంటే సిద్కియా రాజు గురించి మీకు ముందే చెప్పావు కదా. సిద్కియా రాజు ఏం చేశాడు? రాజు అయిన తర్వాత నెబుకద్నెజర్ రాజునే పక్కకి తోసేశాడు. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే గొప్పోళ్ళు అయిన తర్వాత, గొప్ప స్థితి వచ్చిన తర్వాత నాకు పని ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు మా ఇంట్లో మా అత్త ఉంది, మా ఇంట్లో మా ఆయన ఉన్నాడు, అందుకే నేను ప్రార్థన రాలేను అని అంటూ ఉంటాం. కానీ ప్రియులారా, మనము ఎంత బాగా ప్రార్థనలో కూర్చోగలుగుతామో అంత బాగా ఆయన మన మీద ఏం చూపిస్తాడంట? కృప చూపిస్తాడు. కానీ మనమేమనుకుంటున్నామంటే కృప ఎక్కడ ఉందంటే ఇదిగోండి సంఘం అనుకున్నాం కదా, సంఘము బయట ఉందనుకుంటున్నాం. సంఘము బయట అంటే మీకు చెప్పే కదా, ఉద్యోగం అనుకుంటావో, చదువు అనుకుంటావో, వ్యాపారం అనుకుంటావో, రకరకాలు ఉంటాయి కదా. బయట ఉందనుకుని నీ సమయం అంతా కూడా బయట ఖర్చు పెడుతున్నావు కానీ సంఘంలో ఖర్చు పెట్టట్లా. కానీ మీ జీవితంలో మీ జీవితాన్ని సంఘానికి ఖర్చు పెట్టి చూడండి. అంటే సంఘానికి ఖర్చు పెట్టడం అంటే దేవునికి ఖర్చు పెట్టి చూడండి. ఒకవేళ మీరు దేవునికి ఖర్చు పెట్టి చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు నిజముగా చాలామంది కూడా వాళ్ళు కలిగి ఉన్నది దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే మిమ్మల్ని మీరు వడ్డీలను కొలిది సంతోషముగా ఆయనకి ఇవ్వాలి. అంటే ఈరోజు నిజముగా కానుకలు ఇచ్చేటప్పుడు ఎంతమంది సంతోషంగా ఇస్తున్నారు? సంతోషం అంటే ఏంటో తెలుసుగా మీకు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అదేగా? అది కాదా? ఎక్కడి నుంచి రావాలి సంతోషం అంటే? నిజంగా సంతోషంగా ఇచ్చేటప్పుడు మీ ముఖాలు మీరు ఎప్పుడైనా అద్దంలో సెల్ఫీ కెమెరా అంటారు కదా, మీ అందరికి నేనేం చేస్తానంటే కానుకలు వేసేటప్పుడు ఒక ఫోటో తీస్తా, మీ ముఖాలు ఎలా ఉన్నాయి మీరు చూసుకోండి.
ఒకవేళ మనము నిజముగా గుప్పెడు ధాన్యం తీయండి రోజుకి దేవుని జ్ఞాపకం చేసుకుని అని అంటున్నాం కదా, నిజంగా దేవుడికి ఇవ్వడానికి ఎంతమంది సిద్ధపాటు కలిగిస్తున్నారు ఈ రోజుకి ఎంతమంది ఇస్తున్నారు? గుప్పెడు ధాన్యం దేవుని కోసం, గుప్పెడు ధాన్యం. అంటే ఇవన్నీ కూడా మీరు ఏమనుకుంటున్నారంటే చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నాం మనం. తీయలేకపోతున్నారు, ఎవ్వరూ కూడా తీయలేకపోతున్నారు. అందరూ కూడా సంఘములో కొన్ని విషయాలను అనుకున్నామంటే, దేవుని కృపను పొందాలంటే ఈ సంఘములో దైవికమైన పనులలో అనుదినము మన పార్టిసిపేషను ఉండాలి. నిజంగా గుప్పిడి బియ్యం ఈ నెలలో నాకు తెలిసి ఎవ్వరు తెచ్చిన దాఖలాలు కూడా నాకేమీ కనపడలా. మళ్ళీ అందరి ఇల్లులేమో చాలా దూరాలు, ఎంత దూరాలు అంటే ఎన్ని మైళ్ళు అంటే చెప్పలేమన్నమాట, అంతే కదా, చాలా మైళ్ళ దూరం మంది. మళ్ళీ పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో, చావులో ఎంత దూరాలైనా ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తాం. ఇక్కడ అంటే ఎందుకండి ఇలా చెప్పుకోవాలంటే, అవును చెప్పుకోవాలి. నువ్వు ఒకవేళ దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు, అది చాలామంది ఏమనుకుంటారంటే ఇస్తే అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇస్తే ఏమైద్దంట, అయిపోయిద్ది అని అనుకుంటారు. కానీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఫార్ములా, చాలామంది ఇస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. కాదు, ఇస్తే అవ్వడం కాదు, ఇస్తే మళ్ళీ రీఫిల్ అవుతుంది, మళ్ళీ నీకు వస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించినప్పుడు మీ జీవితంలో ఇవ్వడం ప్రారంభించారు. అది ఎలాగా, నేను కేవలం కానుక అని కాదు నేను చెప్పేది. దేవుని కోసం సమయం కేటాయించండి, దేవుడు నీకు ఒక సమయం ఇస్తాడు. దేవుని కోసం నువ్వు కీర్తనలు పాడడం నేర్చుకో, దేవుడు నీ జీవితం సంతోషంగా ఉంచుతాడు. దేవుని కోసం ప్రార్థనలకు రావడం ప్రారంభించు, దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. దేవునికి ఇవ్వడం నేర్చుకో, దేవుడు నీకు ఇచ్చేవాడిగా ఉంటాడు. కానీ నువ్వు మాత్రం దేవుడికి కావడంత దూరం ఉంటావు. ఏంటంటే నాకు అక్కడ పని ఉంది, ఇక్కడ ఉద్యోగం ఉంది, అదే నా జీవనోపాధి అని చెప్తావు. కానీ దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? అంటే దీవెనలు పొందాలంటే మనం దేవుడికి ముందేం చేయాలంట, ఇవ్వాలి. క్రమముగా పొందాలంటే, ఈరోజు ఒకవేళ మీరు గమనించినట్లయితే ఒక చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఒక అమ్మాయి అంట ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుని పెళ్లి చేసుకోవాలనుకుని సంబంధం పెట్టారు. పెట్టిన తర్వాత సంవత్సరం అయింది రాలా, 2 సంవత్సరాలు అయింది రాలా. అమ్మో ఇదేదో తేడాగా ఉంది, ఎవరొస్తే వాళ్ళని చేసుకుందాం, గవర్నమెంట్ సంబంధం వద్దులే అని చేసేసుకుందంట. చేసుకున్న తర్వాత రోజు పెళ్ళిళ్ళ పేరయ్యి వచ్చి, అమ్మ నువ్వు అనుకున్న సంబంధం దొరికింది, ఇదిగో అమ్మ అన్నాడంట. అర్థమైందా? నిద్రపోతున్న వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళ పేరయ్య తర్వాత వచ్చి ఏం చెప్పాడంట, ఇదిగో అమ్మ నువ్వు కోరుకున్న సంబంధం అన్న. ఎర్రిబాగులోలాగా ఉన్నావు, నిన్నే మా అమ్మాయి పెళ్ళి, ఇప్పుడు వస్తే ఏం ఉపయోగం? అంతేనా? సమయం దాటిన తర్వాత చేసే ఏ పనికి కూడా ఏముండదంట, విలువ ఉండదు. అంటే సమయం దాటించిన తర్వాత వచ్చే ప్రతి ఆరాధన కూడా ఏముండదు అనుకోవచ్చు మనం. ఆ మాట ఒకవేళ పొరపాటున సేవకుడు చెప్తే, ఇంక సేవకుడికి ఏమైనా ఉందా? ఇంకా ఏముండదు. అయితే ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే మీ జీవితంలో సమయానికి మీరు చేయాల్సింది చేయండి, సమయానికి దేవుడు మీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. ఒకవేళ మీరు అసమయానికి క్రమశిక్షణ లేకుండా నువ్వు జీవిస్తే, ఇంతకు పెళ్ళిలాగా నువ్వు కూడా నీ జీవితంలో అలాంటివి ఏదైనా ఎదురైతే టైం అయిపోయాక వస్తే ఎంత బాధ ఉంటుంది. కాబట్టి మీరు సంఘంలో ఎలా ఉండాలంటే దేవునికి ఇచ్చేవారుగా, దేవుడికి అవసరం మీ జీవితాలని సమర్పించేవారుగా ఉండాలి. అదేంటి, నిజంగా దేవుడికి సమర్పిస్తే దేవుడు నిజంగా సహాయం చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు అని ఎవరు చెప్తారంటే చరిత్ర చెప్తుంది. ఎలాగంటే మీరు ఏలియా కాలంలో ఆయన ఒక వాగు దగ్గరికి వెళ్ళిపోతాడు. వాగు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి తినడానికి తిండి లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కాకి ద్వారా మాంసమును, అసలు కాకంటేనే మాంసాన్ని ఎత్తుకుపోయేది. కాకులకి ఎద్దులు వస్తున్నాయి, మన కోడి పిల్లల్ని ఏం చేస్తారు, దాయండి బుట్ట కింద పెట్టని అంటారు. ఎందుకని, వత్తే పట్టుకుని పోతాయి అని. కానీ ఇది ఏం చేస్తున్నాయంట, కాకి అది తినాల్సిన మాంసమును దేవుడు చెప్పాడని ఆ మాంసాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాయి? నిజంగా కాకిలో జ్ఞానం ఉందా లేదా? ఈరోజు నిజంగా నీలో కూడా విశ్వాసం ఉంటే దేవుడు చెప్పినది నువ్వు చేయాల్సిన అవసరము. జంతువులు జ్ఞానంగా నడుచుకుంటున్నాయి, పక్షులు జ్ఞానంగా నడుచుకుంటున్నాయి. మనిషికి ఎంత చెప్పినా జ్ఞానంగా ఎందుకు నడుచుకోలేకపోతున్నాడు తెలుసా? నువ్వు జ్ఞానివి కదా అని నువ్వు ముందే అనుకుంటున్నావు, నువ్వు నీతిమంతుడి కదా అని నువ్వు ముందే అనుకుంటున్నావు, నువ్వు గొప్పవాడి కదా నువ్వు ముందే అనుకుంటున్నావు, నువ్వు ఆశీర్వదింపబడిన వాడి కదా నువ్వు ముందే అనుకుంటున్నావు. చాలా ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే,
కాకి తను తినాల్సింది దేవుడి మాట ప్రకారం దేవుడికి ఇచ్చింది. ఈరోజు దేవుడి మాట ప్రకారం మీరు ప్రతి ఆదివారం ప్రార్థనకి రావాల్సిన వాళ్ళు, ప్రతి శుక్రవారం కూడికలకి రావాల్సిన వాళ్ళు, ప్రతి స్త్రీల కూడికి రావాల్సిన వాళ్ళు, ప్రతి ఉపవాస కూడికలకు రావాల్సిన వాళ్ళు మీరు. కానీ మీరేం చేస్తున్నారంటే కాకి మాటకి లోబడి దేవునికి కొరకు జీవించింది. ఈరోజు నువ్వు కాకి కండ గొప్ప స్థితిలో ఉన్నావా, కాకి కండ నీచమైన స్థితిలో ఉన్నావా? ఏమైనా అంటే కారణాలు చెప్తారు. అసలు అడిగే సేవకుడు అంటే ఇష్టం ఉండదు తెలుసా ఎవరికి? మొన్నటిదాకా సేవకుల్ని ఎవరు తిట్టుకోలే, కానీ నేను వచ్చాక నన్ను చాలామంది తిట్టుకున్నారు. మీకు ఎలా తెలుసు అంటే వినపడతాయిగా నాకు కూడా, ఎవరో ఒకరి ద్వారా తెలియదా? అంటే ఎందుకు చెప్తున్నానంటే మనల్ని ఎవరు అడగకూడదు. నిద్రపోతే నిద్రపోండి, ఇంకా 4 మాటలు చెప్తా అంటే బాగానే ఉండదు. నిద్ర లెగాలి అన్న అనుకోండి, లేచి అబ్బా నిద్రపోనీడి అనిలు అని అనుకుంటారా? ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీరు సంఘాలకు దూరం అవుతున్నారంటే దేవుని కృపకు దూరం అవుతున్నారు. సంఘాలకు దూరం అవుతున్నారంటే దేవుడి ఆశీర్వాదాలకు దూరం అవుతున్నారు. సంఘాలకు దూరం అవుతున్నారంటే మీ జీవితాలకు మీరే దూరం అయిపోతున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే సంఘం కోసం మీ జీవితాల్లో కొన్ని చేయాల్సిన అవసరాలు అయితే ఉన్నాయి అని నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎంత శ్రేష్టముగా ఇస్తారో, ఎంత వెనుదీయకుండా మీ జీవితాన్ని దేవుని కొరకు ఇస్తారో, దేవుడు కూడా అదే వెనుదీయకుండా నీకు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఇప్పుడు మీరు ఒక 2 స్నేహితులను గమనించండి. ఒక స్నేహితుడు ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళినా రూపాయి తీయడు. ఎక్కడికి వెళ్ళినా ఏం తీయడంట? రూపాయి తీయడు. రూపాయి తీయడు అన్నప్పుడు అతను రేపు అతనికి అవసరం వచ్చింది, అతను పక్కన ఉన్న స్నేహితుడు రూపాయి తీస్తాడా? అందుకే దేవుడు చెప్పాడు, ఏమి విత్తుతావో అదే కోసం. నువ్వు పిసనారిగా ఉంటావు, నీ అవసరాల్లో వాళ్ళు కూడా ఎలా ఉంటారు? ఈరోజు నువ్వు కూడా పిసినుగొట్టుగా లేనట్టుగా నీ సమయాన్ని వేస్ట్ వాటికి ఖర్చు పెడుతున్నావు, నీ ధనాన్ని అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్నావు. దేవుడు కానుకలు అయితే ఏమీ ఉండవు. లేదా మీ ప్రవర్తన జీవితాల్లో క్రమం ఉంటుందా అంటే మన ప్రవర్తన జీవితాల్లో ఆ క్రమం కూడా ఉండదు. మరి క్రమము ఉండదు, దేవునికి సమర్పించము, మరి ఎలా? నేను అడిగా, స్థానిక సంఘాల్లో ఎవరైనా తప్పు చేస్తే అంటే వ్యభిచారము, దొంగతనాలు ఇలాంటి పనులు ఉంటాయి కదా, అవి మనకి పసిగట్టగలుగుతాం కదా. ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఏం చేయగలం? పసిగట్టగలుగుతాం కదా. మా సంఘాల్లో కూడా జరుగుతున్నాయి, నాకు వస్తుంది ఇన్ఫర్మేషను అని మరి మనం పెద్దగా పిలుస్తాం కదా. రత్నకిషోర్ గారిని, ఆయన్నే అడిగా, ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఎవరినైనా ఏం చేయాలి? మీరు బయటికి వెలివేసేయడమే. ఏం చేయాలంట? అదేంటి ఎందుకు వెలివేసేయాలి అంటే, వెలివేస్తే సంఘాలు చీలిపోతాయంట. వెలివేస్తే ఏమవుతాయంట అంటే, ఈ సంఘములో దేవుడు ఎవరిని మాత్రమే ఉంచుతాడంట? క్రమశిక్షణ కలిగిన. అంటే క్రమశిక్షణ లేని వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాల్సిందే? బయటకు వచ్చేయాల్సిందే. ఈరోజు నువ్వు దేవుని నమ్మి క్రీస్తుని నమ్మిన తర్వాత పాపాన్ని పదే చేస్తే నిన్ను సంఘములో నుంచి వెలివేసే అవకాశం ఎవరికి ఇచ్చాడంట? దేవుడు సంఘానికి ఇచ్చాడు. సంఘానికి, స్థానిక సంఘ సువార్థికుడికి ఇచ్చాడు. అది నిరూపణ అవ్వగలిగితే, 2-3 సాక్ష్యాల మీద అది ఆధారపడితే, చేసిన తప్పును చేసుకుంటూ వెళ్ళి సంఘానికి డ్యామేజ్ కరంగా ఎవరు నడిచినా, అది ఇంక్లూడింగ్ అంటే సేవకుడు ప్రవర్తించినా, వాళ్ళని ఏం చేయాల్సిందే? ఎందుకు పక్కన పెట్టాలంటే, ఇది అభివృద్ధి పొందాలంటే ఇక్కడ అందరూ కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలంట? మంచోళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, విశ్వాసులు మాత్రమే ఉండాలి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు స్థానిక సంఘంలో ఎలా ఉంటున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ నువ్వు క్రమశిక్షణ కలిగి ఉంటే, నీ క్రమశిక్షణకరమైన జీవితము నీకేం కలగజేస్తుంది అంటే కృపను చూపిస్తుంది. నీ క్రమశిక్షణ కలిగిన జీవితం నిన్ను ఏం చేస్తుంది అంటే స్థానిక సంఘంలో అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మీ జీవితాల్లో దేవునికి దూరం చేసుకోవద్దు. మరి మీరు ఆరాధనకి రాకుండా ఎటువంటి సాకులను చెప్పేవారిగా ఉండవద్దు. ఒకవేళ దేవుని చిత్తంలో మీకు అవకాశం ఉంటే మీరు అందరూ కూడా సమయం 10 గంటలకి, కాబట్టి 10 లోపులే ఏంటంట 10 లోపులే వచ్చే ప్రయత్నాన్ని చేసి మీరు క్రమశిక్షణకి లోబడి స్థానిక సంఘంలో దేవుని యొక్క కృపను పొందే వాళ్ళగా ఉండాలి అని చెప్తున్నా. అయితే ఇప్పటిదాకా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి మీద కృప ఎలా వచ్చింది, క్రమశిక్షణ ఉన్న వ్యక్తికి ఎదురైన పరిస్థితులు ఏంటి, క్రమశిక్షణ కలిగి ఉన్న వ్యక్తి చేసే పని ఏంటో చూసాం. ఇప్పుడు ఇతనితో పాటు క్రమశిక్షణ లేని వ్యక్తి కూడా వెళ్తున్నప్పుడు అతను కూడా కానుకలు ఇస్తున్నాడు, కానీ అతని మీద ఏముండదు? కృప ఉండదు. అంటే ఈ చేసేదంతా కూడా దేనికి? వేస్ట్. అందుకే సొలొమోను అంటాడు, నేను వ్యర్థముగా గాలి కోసము ప్రయాసపడతాను.
అంటే క్రమశిక్షణ లేకుండా చేసే పని వ్యర్థముగా. మీకు ఇందాకే ఉదాహరణ చెప్పా. ఒక వ్యక్తి వ్యవసాయం చేయాలి కదా, ఆయన ఏం తెలుసుకున్నాడంటే విత్తాలి, దున్నాలి, పొయ్యాలి. ఏంటంట? విత్తాలి, దున్నాలి, పొయ్యాలి అని నేర్చుకున్నాడు. అంటే వ్యవసాయం అంటే జనరల్గా ఏం చేస్తారు? దున్నుతారు, విత్తుతారు, పోస్తారు. ఈయన నేర్చుకున్నాడు కదా, విత్తడం కదా, విత్తమని చెప్పారు మా పాఠాలు అని విత్తేశాడు. విత్తిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంట? దున్నేశాడు. ఇప్పుడు వచ్చిద్ది ఆ పంట? ఎప్పుడు వచ్చిద్ది పంట? ముందు దున్నాలి. అంటే క్రమశిక్షణ, క్రమం, ఒక క్రమం ఏడవాలంటారు కదా, ఒక క్రమం ఏడవాలంటారు, క్రమం. అయితే క్రమం ఏంటంటే దున్నాలి. దున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వచ్చే ప్రతి ఇబ్బందిని నువ్వేం చేయాలంటే తరువాత పంటను గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా పిల్లల ఆనందం ఉంటుంది తెలుసా మీకు? ఎగ్జామ్స్ వస్తే ఆనందం. లాస్ట్ ఎగ్జామ్ రోజు ఎంత ఆనందం. నేను కొంచెం వయసు మీద పడ్డాక కూడా ఇంటర్ చదివా, ఏఈటీ అని, ఆటోమొబైల్ ఇంజనీర్. నాకేం పెద్ద ఆనందం లేదు. అందరూ కాగితాలు చించి ఇసురుతున్నారు. ఏంటంటే తర్వాత వాళ్ళకి సెలవులు, మాకేం సెలవులు, మేము ఉద్యోగానికి పోవాలా, మాకేం ఆనందం లేదు. వాళ్ళకేంటి ఆనందం? ఏంటి ఆనందం రా అంటే రేపటి నుంచి సెలవులు మాకు. ఏంటంట? సెలవులు మాకు అంటున్నారు. ఓహో, ఓకే 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 అని. అంటే ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే రేపటి సెలవును చూస్తే ఈరోజు సంతోషపడుతున్నారు. ఈరోజు నువ్వు కూడా దున్నేటప్పుడు ఏం చేయాలంటే రేపటి రోజు ఆనందాన్ని చూడాలి. ఈరోజు క్రమంగా వస్తూ రేపటి రోజు దేవుడు దీవించేదాన్ని నువ్వు చూడాలి. రేపటి రోజుని ఎవరు చూడగలుగుతారో వాళ్ళని దేవుడు ఏమంటున్నారంటే జ్ఞానవంతులు అంటున్నారు. కాబట్టి ఆ జ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే కేవలము సంఘములో క్రమశిక్షణ కలిగిన విశ్వాసులకు మాత్రమే అది ఇచ్చాడు. కాబట్టి రానున్న కాలంలో మన అందరము కూడా క్రమశిక్షణ కలిగిన విశ్వాసులుగా ఎదగాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.